హాయ్ ఫౌండర్స్. ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటంటే, అసలు ఈ ఆడియో చేయడానికి కారణం ఏంటంటే, మనకు ఏఐ కేవైసీ అనేది ఇప్పుడు మనకు స్టార్ట్ అయిపోతుంది. రైట్, మనకి ఏ క్షణమైనా మన లాగిన్ పేజ్ లో victoryWithAsh.com వెబ్సైట్ లాగిన్ పేజ్ లో మనకు ఏఐ కేవైసీ లింక్ కనిపించవచ్చు. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అది ఇప్పుడు దాకా కేవైసీ కంప్లీట్ అయిన వాళ్ళకైనా రావచ్చు, లేదా ఇప్పుడు దాకా చేసుకోలేక పెండింగ్ ఉన్నటువంటి వాళ్ళకైనా కూడా లింక్ అవకాశం ఉండొచ్చు. అందరికీ కూడా అవకాశం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. మేబీ అది యాష్ గారు నిర్ణయించుంటారు. దాని ప్రకారం అది మనందరికీ కూడా అందుబాటులోకి రాగలుగుతుంది. ఒకవేళ అందరికీ వచ్చినట్టయితే కూడా నో ఇష్యూ, మనం క్లిక్ చేసి మళ్ళీ మనం ఏఐ కేవైసీని క్లియర్ గా నీట్ గా చేసుకుందాం. అక్కడ ఉన్నటువంటి ప్రాసెస్ అది ఏమైతే అడుగుతుందో అవన్నీ కూడా సబ్మిట్ చేసి నీట్ గా చేసేసుకుందాం. ఇంకొక ముఖ్యమైన విషయం, ఆల్రెడీ మనం ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది, మనం బిజినెస్ కూడా స్టార్ట్ అయిపోయే సిచ్యుయేషన్ అయితే కనిపిస్తుంది. అంటే లర్నింగ్ ట్రైనింగ్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పటిదాకా మనం రకరకాల గ్రూప్స్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ, ఎన్నో గ్రూపుల్లో ఉంటూ, అన్ని గ్రూపుల్లో వచ్చే మెసేజ్లు కూడా చూసుకుంటూ, ఇది వరకు అన్ని విషయాలు తెలుసుకుంటూ గమనిస్తూ ఉన్నాం. బట్ ఈ రోజు నుంచి, ముఖ్యంగా ఈ రోజు నుంచి, ఎస్పెషలీ ఈ రోజు నుంచి మీరు ఎంతమందికి అయితే మై సర్కిల్లో మీరు అవకాశం ఇచ్చారో, మీ దగ్గర ఉన్నటువంటి మై సర్కిల్ 25 స్లాట్స్ ఉన్నాయి. 25 స్లాట్స్ లో మీరు ఎంతమందికి ఇచ్చారు? జనవరి నుంచి ఎంటర్ అయిన వాళ్ళకి 50 స్లాట్స్ ఉన్నాయి. 50 స్లాట్స్ మీరు ఎంతమందికి అవకాశం ఇచ్చారు? ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న స్లాట్స్ ఎంతమందికి అయితే అవకాశం ఇచ్చారో వాళ్ళ ఫోన్ నంబర్స్ కూడా ఉంటాయి. ఒకసారి వాళ్ళతో ఫోన్ లో మాట్లాడిన తర్వాత, అంటే పరిచయం లేని వ్యక్తులు అయితే ఫోన్ లో మాట్లాడిన తర్వాత ఆ కాంటాక్ట్ పేరు, వాళ్ళ నంబర్ మీ ఫోన్ లో ఫీడ్ చేసుకుని మీరు మై సర్కిల్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి ఆ గ్రూప్ లో వాళ్ళని యాడ్ చేసుకొని పెట్టుకోండి. ఒక్కరుని లేండి, ఒక్కరున్నా కూడా మీరు వాళ్ళిద్దరూ కలిసి ఒక టీం అవుతారు. కాబట్టి ఎవరో యాడ్ చేసుకోండి. ఒకరున్నా, 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, ఎంతమంది మీకు మై సర్కిల్లో మీకు ఉన్నట్టయితే అంతమందిని కూడా మీరు ఆ గ్రూప్ లోకి యాడ్ చేసుకోండి. 25 స్లాట్స్ ఉంటే 25 స్లాట్స్ యాడ్ చేసుకోండి. 50 మెంబర్స్ కూడా మీరు ఫిల్ చేసింటే 50 మెంబర్స్ కూడా మై సర్కిల్ ఒకటి ఓపెన్ చేసి క్లియర్ గా అందరికి కూడా పేర్లు నీట్ గా ఫీడ్ చేసుకుని, వాళ్ళు మీకు బాగా తెలిసి ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి రోజు టచ్ లో ఉండాలి మనం. అలాగా అంటే చేసుకోండి. అలాగ ఉన్నప్పుడు మై సర్కిల్లో మీకు వచ్చే అప్డేట్స్, ఇన్ఫర్మేషన్ ఏమైతే రాగలుగుతుందో ఇంపార్టెంట్ ఇవి మాత్రమే మై సర్కిల్లో పోస్ట్ చేయండి. అఫీషియల్ ఇది మన జాన్ వైట్ గారు పంపుతూ ఉంటారు. యాష్ ముఫారా గారు స్వయంగా చెప్పిన మాటల్ని జాన్ గారు మనకి మా పర్సనల్ గ్రూప్ లో మాకు పోస్ట్ చేస్తున్నారు. ఆయన సర్కిల్లో మేము ఉన్నాం కాబట్టి మాకు పోస్ట్ చేస్తున్నారు. మా సర్కిల్లో ఉన్న వాళ్ళకి పోస్ట్ చేయండి అని చెప్పారు. కాబట్టి అట్లాంటి కొన్ని విషయాల్ని మేము పబ్లిక్ గ్రూప్స్ లో పెట్టాం. కాబట్టి మేము ఎక్కడ పెట్టుకుంటామంటే మై సర్కిల్లో మాత్రమే పెడుతున్నాం. కాబట్టి మీరు కూడా దయచేసి మీకు ఎవరైతే లింక్ ఇన్వైటర్ ఉంటాడో అతనికి మీరు టచ్ లోకి వెళ్ళండి. టచ్ లోకి వెళ్ళి మీ దగ్గర నేను ఉన్నాను సార్, కాబట్టి నాకు దయచేసి మీరు మై సర్కిల్ గ్రూప్ లో యాడ్ చేసుకోండి అని చెప్పేసి చేయండి. రైట్, అలా చేసుకొని అక్కడ నుంచి ఇంకా ప్రాసెస్ స్టార్ట్. ఏమైతే వస్తున్న విషయాలంటూ గమనిస్తూ మీరు అందరం కలిసిమెలిసి ముందుకెళ్దాం. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనకి ఏఐ కేవైసీ వచ్చే లోపు మీరందరూ కూడా మై సర్కిల్ గ్రూప్స్ ఎవరికి వాళ్ళు వాళ్ళ మీ లింక్ ఇన్వర్టర్స్ కి మీరు ప్లగ్ ఇన్ అవుతారో మీరు సేఫ్టీగా ఉంటారని గమనించండి. ఎందుకు చెప్తున్నామంటే ఆ ఇంపార్టెన్స్ ఏంటో మాకు ఇదివరకు మాకు జాన్ గారు చెప్పారు. ఈరోజు ఈవినింగ్ మేము డిస్కస్ చేసాం కాబట్టి చెప్తున్నాం. కాబట్టి ఇటువంటి గొప్ప విషయాలు చాలా ఉన్నాయి, ఇక్కడ నుంచి మనం పంచుకునేవి చాలా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం షేర్ చేసుకునే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా పర్సనల్ గా యాష్ ముఫార్ గారు ఇస్తున్నటువంటి కొన్ని మెసేజెస్ కూడా జాన్ వైట్ గారు మనకు ఫార్వర్డ్ చేస్తున్నటువంటి విషయాలు కూడా ఓన్లీ మై సర్కిల్ కి మాత్రమే మనము దాన్ని పాస్ చేసే అవకాశం ఉంది, పర్మిషన్ ఉంది. రైట్, కాబట్టి మేము అంతవరకే ఉంటాం. పబ్లిక్ గ్రూప్స్ లో మేము పెట్టబోం, సోషల్ మీడియాలో పెట్టబోం. కాబట్టి మాకు మా జాన్ వైట్ గారు ఏమైతే చెప్తారో, మా ఇన్వైటర్ ఏం చెప్తారో నేను ఆ విషయాన్ని మాత్రమే నేను పాటిస్తున్నాను, నేను కట్టుబడి ఉన్నాను. విక్టరీ విత్ యాష్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో ఉన్నటువంటి మెయిన్ రూల్ రెగ్యులేషన్ అదే. కాబట్టి మీరు కూడా ఇలాగే మీ ఇన్వైటర్ కి ఖచ్చితంగా టచ్ లోకి వెళ్తారని, వాళ్ళ మై సర్కిల్ గ్రూప్ లో మీరు ఉంటారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైతే మై సర్కిల్ గ్రూప్స్ లో లేరో మీరు చాలా నష్టపోతారు. మీకు ఎవరైతే లింక్ ఇన్వైటర్ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి టచ్ లోకి వెళ్ళిపోండి, ఖచ్చితంగా తీసుకొని చేసుకోండి. రైట్, ఎవరైతే మీరు మై సర్కిల్ గ్రూప్స్ లో మెంబర్స్ ఉన్నారో మీరు కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఆ మెంబర్స్ కి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడి కనెక్ట్ అవ్వండి. వాళ్ళు ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్ ఒకటి ఫామ్ చేసి ఆ గ్రూప్ ఒక మంచి టైటిల్ ఒకటి పెట్టుకొని ఖచ్చితంగా దాంట్లో వాళ్ళందరినీ యాడ్ చేసుకుని ఒక మంచి ఇమేజ్ పెట్టేసుకొని డిపికి ఓకే రైట్, వాళ్ళందరికీ కూడా వచ్చే విషయాలన్నీ కూడా చేరవేయండి. రైట్ అండి, ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ కూడా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీతో పాటు నేను కూడా బాగుంటాను. ఖచ్చితంగా ఫౌండర్లకు అవకాశం ఇచ్చుంటే ఆ ఫౌండర్లకి మన లింక్ పంపించి వాళ్ళకి లింక్ ద్వారా లోపల తీసుకుంటాం, చెప్తాం, ఇలా ఉన్నానని చెప్తాం.
అఫిలియేట్స్ ఒకవేళ మన దగ్గర ఫౌండర్ లేరు, నేను సింగిల్ ఫౌండర్ని, చివరిగా వచ్చినటువంటి ఫౌండర్ని, నాకు ఎవరు లేరు. కాబట్టి నేను అప్పట్లో అఫిలియేట్స్ కి నేను అవకాశం ఇచ్చి ఉంటాను. అటువంటి అఫిలియేట్స్ కి ఈ అవకాశాన్ని ఇచ్చి లోపల తీసుకునే అవకాశం. ఇలాగ ఫస్ట్ ఈ ప్రిఫరెన్స్ అంతా అయిపోయిన తర్వాత పబ్లిక్ ఎవరికైనా కూడా ఈ అవకాశాన్ని ఇచ్చుకోవచ్చు, ఇస్తే కూడా అది తీసుకుంటుంది. కానీ ఎవరెవరిని ఎప్పుడెప్పుడు ఎంతెంత మోతాదులో తీసుకోవాలనే విషయాన్ని యాష్ గారికి తెలుసు. ఆ రకంగా ఒక్కొక్క సైకిల్ ప్రకారంగా, టాస్క్ ప్రకారంగా యాష్ ముఫారా గారు మనల్ని కూడా గెలిపించవచ్చు. నేను ఆ విధంగా చెప్పడం జరిగింది. కానీ 14,27,483 మంది ఫౌండర్లలో 5 లక్షల మంది మాత్రమే విక్టరీ విత్ యాష్ లో వచ్చాం, మిగతా వాళ్ళంతా గల్లంత అయిపోయినట్టు కాదు. 14,27,483 మంది అకౌంట్స్ ఉన్నాయి. యాష్ ముఫారా గారు ఎప్పుడో చెప్పారు, నాకు క్వాంటిటీ కాదు ముఖ్యం, క్వాలిటీ ఇంపార్టెంట్. క్వాలిటీ ఉన్న పీపుల్ ఉండవలసినటువంటి వ్యక్తులు నాకు అవసరం. ఇక్కడ క్వాలిటీ కలిగినటువంటి ఐడీస్ నాకు ఇంపార్టెంట్. అటువంటి ఐడీసే క్వాలిఫై అవుతారు అని చెప్పి అన్నారు యాష్ గారు. అందుకనే victoryWithAsh.com లో మీరు ఓన్లీ 1 ఆన్ ప్యాసివ్ అకౌంట్, 1 అకౌంట్ ఐడి ఇక్కడ చేసుకోవాలని చెప్పి అన్నారు. సర్వే 3లో కూడా మనకి ఎన్నైనా మల్టిపుల్ ఐడీస్ ఉన్నాయి, మనం ఒకే ఐడితోనే సర్వే చేసుకోవాలని కూడా చెప్పారు. మేము ఒకే ఐడినే చేసుకున్నామే, మల్టిపుల్ ఐడీస్ ఏం చేసుకోలేదు, మాకేం నష్టమేం లేదు. ఆయన ఏం కావాలో అన్ని మనకు మంచి చేస్తారు, మనకు సౌకర్యవంతంగా చేస్తారు. నేను పెట్టిన ఒక ఐడికి 25,000 రూపాయలు పెట్టుబడికి నాకు ఏం న్యాయం చేయాలి అని చేస్తాడు. నష్టమేం జరుగుతుంది, ఇక్కడ న్యాయమే జరుగుతుంది. ఆ రకంగా నేను చెప్పింటే దీన్ని ఇంకోలా మీరు అర్థం చేసుకొని ఇలాగ చెప్పాల్సింది. కానీ ఆ ఆడియోలో చెప్పడం, అప్పుడు ఉన్నటువంటి మెసేజ్ వేరే చెప్తున్నప్పుడు మధ్యలో ఆ టాపిక్ వచ్చి ఉంటుంది. దాన్ని ఎంతవరకు చెప్పాలి అంతవరకే చెప్పింటాం. ఇవన్నీ కూడా క్లుప్తంగా ఇంత నీట్ గా క్లియర్ గా మనం చెప్పేంత టైము ఆ ఆడియోలో అంత చేర్చేంత జోడించేంత ఉండదు. కాబట్టి మనం చెప్పలేకపోయింటాం. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, కొంతమంది ఎవరైతే నా గురించి మాట్లాడుతున్నారో, ఎస్పెషల్లీ వైటీపీ ఆనంద్ గురించి మాట్లాడుతున్నారో, నా పేరు అయితే చెప్పలేదు కానీ కొంతమంది ఆడియోలు చేస్తున్నారు, తెలిసి చేస్తున్నారు, తెలియక చేస్తున్నారు అని చెప్పేసి ఏదో కళ్ళు తాగిన కూతల్లాగా చెప్తున్నారు. నేను ఆ కూతలకు ఒకటే చెప్తున్నా, 14,27,483 అకౌంట్లు కూడా ఒకేసారి స్టార్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ ఎవరైతే ఫస్ట్ ప్రయారిటీ పొంది చాలా ఓఎస్ లో కానీ, తర్వాత విక్టరీ విత్ యాష్ లో కానీ యాక్టివిటీగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా చేర్చుకోవచ్చు. అంతవరకు వాళ్ళందరూ హోల్డ్ లో పెట్టిండొచ్చు, తీసుకోవచ్చు. ఇది నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను. యాష్ ముఫారా గారు ఇలా చెప్పారు నాకు అని చెప్పలే, తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అలాంటి మూర్ఖులకు మాత్రమే చెప్తున్నాను. నన్ను తప్పుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు మూర్ఖులకు మాత్రమే నేను చెప్తున్నాను. దయచేసి నోరు హద్దులో పెట్టుకోండి. వాళ్ళు ఎవరు అనేది నేను కూడా చెప్పను. నోరు హద్దులో పెట్టుకోండి. ఎక్స్ట్రాలు చేస్తే బాగుండదు, బకరాలు అవుతారు. ఎక్స్ట్రాలు చేస్తే పెద్ద పోటుకల్ లాగా చెప్తారు వచ్చి ఆడియోలు. ఇప్పుడు ఇంతకాలం ఎక్కడ సచ్చినారు ఆడియోలు చేయకుండా? కాబట్టి ఇది విషయం ఫ్రెండ్స్. 14,27,483 మంది ఫౌండర్లలో 5 లక్షల మంది వరకు లాస్ట్ డిసెంబర్ ఫస్ట్ వీక్ కి విక్టరీ విత్ యాష్ లో వెరిఫైడ్ మెంబర్స్ గా నమోదయ్యారు. అంతమందితో వాళ్లలో ఓఎస్ విక్టరీ విత్ యాష్ లో బ్యాక్ ఆఫీస్ లో ఎంత యాక్టివిటీ ఉందో అటువంటి వ్యక్తులకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు అనేది ఒక సమాచారం బయట. ఇదేమి ఇట్లా ఇప్పుడు ఆడియోలు చేస్తున్నారే, ఇట్లా అల్కా మనుషులు కాదు మనకు చెప్పిన విషయాలు. మంచి మంచి గొప్ప గొప్ప వ్యక్తులు చెప్తున్నారు మనకి. వీళ్ళకేమి తెలియదు. ఓకే, కాబట్టి మనం అట్లాంటి మంచి వ్యక్తుల దగ్గర మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ అన్ని కూడా ఇప్పుడు దాకా నేను ఏవైతే చేశానో, ఏవైతే చెప్పానో అన్ని జరిగే రోజులు వస్తాయి. చేసుకుందాం. తర్వాత మనతోటి ఫౌండర్, వెరిఫైడ్ మెంబర్స్, ఆత్మ బంధువులతోటి కూడా షేర్ చేసుకుందాం హ్యాపీనెస్ ని. అంతవరకు మీరందరూ కూడా ఎటువంటి డీల పడే అవసరం లేదు, ఎవరు బాధపడే అవసరం లేదు. సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. మార్చి 31వ తేదీ వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత ఇంకా మీరు బాధలో ఉన్నారంటే అది దానికి నేనేం చేయలేను. దయచేసి హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. టైం అయితే వచ్చేసింది కదా, ఇంక ఇన్నాళ్ళే వేచి ఉన్నాం, అయిపోయింది. ఇంకా మనకు ఇన్నాళ్ళు వనవాసం కంప్లీట్ అయింది. ఇప్పుడు పట్టాభిషేకానికి సిద్ధమవుతున్నాం. రెడీగా ఉండండి. అందరం కూడా కలిసి గెలుద్దాం. జై విక్టరీ విత్ యాష్, జై భారత్.